కోవిడ్తో బాధపడుతుంటే నేను మాత్రం ఈ వైసీపీ ట్రోల్స్కి గురయ్యి అసలు అదే మా వాళ్ళు ఆ విజువల్స్ కూడా చూపిస్తారు. అవన్నీ చాలా ఉన్నాయి సోషల్ పోర్ట్లో. నేను అన్నీ కూడా అదిగో నేను అవన్నీ చూడండి ఒకసారి, ఎంత దారుణమైన పోస్టులు, ఆ క్యాప్షన్స్. ప్లీజ్. చాలా దారుణంగా ఆ ట్రోల్స్కి గురయ్యాను. సో అప్పుడే నేను డీసీపీ లెవెల్లో కంప్లైంట్ చేయడం జరిగింది, మహిళా కమిషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. కొన్ని వందల మెయిల్స్ పెట్టాను మహిళా కమిషన్కి, సోకాల్డ్ వాసిరెడ్డి పద్మ గారికి. బట్ నో ప్రాపర్ రెస్పాన్స్, నో సింగిల్ రెస్పాన్స్ ఇన్ఫ్యాక్ట్ టు సే. సో చాలా బాధ అనిపించింది. అలా 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 స్లోగా నా వాయిస్ బలంగా ఎదిగే కొద్దీ వాళ్ళ ట్రోల్స్ శాతం ఇంకా చాలా దారుణంగా చేయడం స్టార్ట్ చేశారు. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే నన్ను ఒక పర్న్ స్టార్గా సృష్టించడం. నేను ఒక నేను యూకేలో ఉంటున్నాను ఎప్పటి నుంచో, బట్ స్టిల్ నేను వైజాగ్లో ఎక్కడో కొంతమంది దొరుకుతారు కదా మసాజ్ సెంటర్స్లో, అట్లాగా నేను దొరికాను అని ఎవరో ఒక అమ్మాయి సిమిలర్గా ఉన్న ఫోటోని తీసుకొచ్చి నేను అని చూపించడం. పత్రికల్లో ఒక ఫేక్ కథనాలను సృష్టించి రిప్యూటెడ్ పత్రికలు లాంటి మంచి పత్రికలు, ప్రజాపక్షం లాంటి మంచి పత్రికల్ని వాడుకొని నా పైన కథనాలు రాయడం, రకరకాల పర్న్ స్టార్ అని నన్ను లాగడమే కాక నేను సొసైటీకి నా వాయిస్ ద్వారా మంచి చేయాలనే ఉద్దేశంతో నేను వీడియోస్ చేయడం జరిగింది. సో నన్ను ఆపాలంటే చాలా దారులు ఉన్నాయి. ఒకటి, నాకు డైరెక్ట్గా కౌంటర్ ఇవ్వచ్చు, లేదంటే నువ్వు పద్ధతి మార్చుకొని చెప్పచ్చు, చాలా పద్ధతులు ఉన్నాయి. బట్ అలా లీగల్గా నేను ఒకవేళ ఒకరిని దారుణంగా దూషించాలని అనుకుంటే లీగల్గా యాక్షన్ తీసుకోవడం, ఇలాంటివి చేయొచ్చు తప్పు మాట్లాడితే. కానీ అలాంటివి ఎక్కడ జరగకుండా నా క్యారెక్టర్ మీద అసాసినేట్ చేయడం, నా క్యారెక్టర్ మీదే కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేసి థ్రెటన్ చేయడం. లిటరలీ మీరు నమ్మరు, ఎవరు లేని టైంలో మా మదర్ ఒక్కరే ఇంట్లో ఉంటే డోర్స్ నాక్ చేయడం, పోలీస్ కానిస్టేబుల్స్ని పంపించడం, గుంపులుగా మనుషులు వెళ్ళడం. మేము ఇక్కడ ఉంటాం, నేను మా బ్రదర్ యూకేలో ఉంటాం, మా ఫాదర్ ఊర్లో ఉంటారు, మా మదర్ ఒక్కరే ఇంట్లో ఉన్నప్పుడు తిరుపతిలో ఇలాంటివన్నీ చాలా జరిగాయి. మా ఫాదర్ని ఒక 1 వీక్ మార్నింగ్ 7 నుంచి నైట్ 10 వరకు స్టేషన్స్కి పిలిపించి చాలా ఇబ్బంది పెట్టారు. మా డాడీకి డయాబెటీస్ ఉంది, కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్ సర్జరీ అని మా నాన్నకి. కనీసం టాబ్లెట్స్ వేసుకునే టైం కూడా ఇవ్వకుండా ఒక 1 వీక్ సఫర్ చేశారు. బట్ వీటన్నిటి బాధ లేదని నేను చెప్పను, కానీ బాధపడ్డాను. బట్ ఎంత బాధపడ్డాను అంతే స్ట్రాంగ్గా మళ్ళీ కౌంటర్ ఇవ్వడం జరిగింది. మా మదర్ని ట్రోల్ చేసినప్పుడు నేను ఒక వీడియో, అది నా ఎమోషనల్ అనమాట. ఇప్పుడు మనిషి సైకాలజీ ఎట్లా ఉంటుందంటే మన మీదకి ఏమొచ్చినా తీసుకోగలుగుతాం, కానీ మన పిల్లలకి కానీ మన తల్లిదండ్రులకి కానీ వస్తే మనం తీసుకోలేం. సో ఆ రోజు జరిగింది కూడా అదే. మా మదర్ని చాలా దారుణంగా మాట్లాడేసరికి కొంచెం ఎమోషనల్ అయ్యి వీడియో చేశాను. ఆ ఎమోషనల్ అయినందుకు నేను ఎప్పటికీ రిగ్రెట్ అవ్వట్లేదు, ఎందుకంటే నేను ఓడిపోయి రిగ్రెట్ అవ్వలేదు. కన్న తల్లి మీద ఉన్న ప్రేమను చూపించుకోగలిగాను నేను ఆ రోజు. అంత దారుణమైన ట్రోల్స్ చేశారనమాట. సో ఆ రోజు ఎలా తీసుకున్నారంటే స్టేట్లో ఉన్న మహిళలందరూ కూడా వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ అమ్మ మీద జరిగిన ట్రోల్స్ లాగా భావించి, వాళ్ళ అమ్మని బాధ పెట్టారని భావించి నాకు మొత్తం తెలుగుదేశం పార్టీ, జనసేన, ఒక మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేశారు. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు చాలా సపోర్ట్గా నిలిచారు. ఇంత ధైర్యం రావడానికి వీళ్ళ సహకారం చాలా ఉంది. నా కుటుంబ సహకారంతో పాటు తెలుగుదేశం పార్టీ అనే ఒక మహాసముద్రం లాంటి కుటుంబం సహకారం, అందులో ప్రధానంగా లోకేష్ అన్న సహకారం నాకు ఎప్పుడూ ఉండింది. సో అందుకే నేను ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా ఈ రోజు వరకు ముందుకు రాగలిగాను. చాలా వీడియోస్ చేసి ప్రజలకి జరుగుతున్న అన్యాయాలన్నిటినీ ఎప్పటికప్పుడు సందేశం ఇవ్వగలిగాను. సో ఎంత చెప్పినా తక్కువే నా పైన జరిగిన ట్రోల్స్. 5 yearsలో ఎన్ని అరాచకాలు చేయాలో, ఎన్ని దాడులు చేయాలో, ఫిజికల్ అటాక్స్కి కూడా నా పైన చాలా దారుణంగా ట్రై చేశారు యూకేలో. ఇంటి మీదకి రావడం, బెదిరించడం. నేను ఆఫీస్కి వెళ్తున్న టైంలో నువ్వు ఈ డ్రెస్లో వెళ్తున్నావు కదా, ఈ కార్లో వెళ్తున్నావు కదా, ఈ వేలో వెళ్తున్నావు కదా అని చెప్పడం. సో వాళ్ళ కనుసైగల్లో నేనున్నాను అంటే నాకు నా లైఫ్కి థ్రెట్ ఉందని వాళ్ళు చెప్పడం, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కాల్స్ చేయడం అన్నోన్ నెంబర్స్ నుంచి, నేను చంపేస్తాం, నీ ఫ్యామిలీని చంపేస్తాం, మీ తమ్ముడిని చంపేస్తాం అని చెప్పడం. స్వాతి, ఒక విషయం, అసలు తెలుగుదేశం పార్టీకి స్వాతికి ఉన్న సంబంధం ఏంటి? మీరు అందులో కార్యకర్త, లేకపోతే మీ ఫాదర్ వీళ్ళందరూ ఏమైనా తెలుగుదేశం పార్టీలో గతంలో వర్క్